హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఇంగ్లీష్ బై సందీప్ సార్ యూట్యూబ్ ఛానల్. ఫైనల్గా మనకు తెలంగాణ టెట్ 2026కి సంబంధించి జూన్ ఎగ్జామ్స్ అనేవి కంప్లీట్ కావడం జరిగింది అండి. ఓకేనా. పేపర్ 1 వాళ్ళు, పేపర్ 2 వాళ్ళు అందరూ ఓకేనా ఎగ్జామ్ మాత్రం క్లియర్గా నీట్గా మంచిగా రాశారని చెప్పేసి నేను అనుకుంటున్నాను అండి. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ మన మోడల్ పేపర్స్ చూసి కానీ ఓకేనా మన ర్యాపిడ్ రివిజన్ క్లాసెస్ చూసి ఎంతోమంది స్టూడెంట్స్కి ఓకేనా క్వశ్చన్స్ అనేవి చాలా క్వశ్చన్స్ మీరు ఏవైతే టాపిక్స్ చెప్పారో సార్ ఆ టాపిక్స్ నుంచి చాలా క్వశ్చన్స్ అనేవి రావడం జరిగింది సార్. మేము చాలా హ్యాపీ సార్. మీ బుక్ నుంచి చాలా క్వశ్చన్స్ డైరెక్ట్గా వచ్చాయి సార్. మీ కోర్సు నుంచి చాలా క్వశ్చన్స్ వచ్చాయి సార్. మన యూట్యూబ్ మోడల్స్ ఏవైతే ఎక్స్ప్లెయిన్ చేశారో సేమ్ అవే మోడల్లో మనకు క్వశ్చన్స్ అనేవి వచ్చాయి సార్ అని చెప్పేసి చాలామంది కాల్స్ కానీ మెసేజెస్ కానీ కంటిన్యూస్గా చేస్తూనే ఉన్నారు అండి. ఓకేనా. ఫైనల్గా అయితే ఐఎమ్ సో హ్యాపీ అండి. ఎందుకంటే చాలామంది మన క్లాసెస్ విన్న స్టూడెంట్స్కి బెస్ట్ మార్క్స్ అయితే కంపల్సరీ వస్తాయి. ఎందుకంటే మనం డిస్కస్ చేసిన మోడల్స్ మాత్రమే ఎగ్జామ్స్లో వచ్చాయి కాబట్టి మీరు ఈజీగా ఆన్సర్ చేశారని అనుకుంటున్నాను అండి. ఓకేనా. ఇప్పుడైతే మనం ఏం చూడబోతున్నాము అంటే ప్రైమరీ కీ అనేది ఎప్పుడు ఓకేనా ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి కదా. ఇప్పుడు ప్రైమరీ కీ అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారు, అదేవిధంగా రెస్పాన్స్ షీట్ అనేది ఎప్పుడు వస్తాయి మనకు, నెక్స్ట్ మనం కీ అబ్జెక్షన్స్ అనేవి ఎప్పుడు పెట్టాలి, అదేవిధంగా డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు, ఈ మూడు ఓకేనా ఈ మూడు అంశాల మీద మనం ఇప్పుడు చూడబోతున్నాము అండి. ఓకేనా. ఫస్ట్ అయితే అటెండెన్స్ విషయానికి వచ్చినట్లయితే దాదాపుగా 75% అండి. ఓకేనా 75% టెట్ అభ్యర్థులు అయితే ఎగ్జామ్కి అటెండ్ అవ్వడం జరిగింది అనమాట. ఓకేనా 75% మాత్రమే ఇక్కడ టెట్ ఎగ్జామ్కి అప్లై చేసిన వాళ్ళల్లో 75% మాత్రమే అటెండ్ అయితే అయ్యారు అండి. ఓకేనా. ఇన్ సర్వీస్ టీచర్స్ వాళ్ళు ఉన్నారు, అదేవిధంగా డిఎస్సి కోసం రాసే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి అందరినీ దృష్టిలో పెట్టుకొని అయితే 75% వరకు అయితే అటెండెన్స్ అయితే ఉండడం జరిగింది. ఫస్ట్ ప్రైమరీ కీ చూద్దాం. చూడండి, ప్రైమరీ కీ విషయానికి వచ్చినట్లయితే యాక్చువల్గా మనకు June 30 వరకు ఎగ్జామ్స్ ఉండేవి. అంటే వాళ్ళు షెడ్యూల్ మెన్షన్ చేసిన దాని ప్రకారం అయితే స్టార్టింగ్లో June 30 వరకు మనకు జనరల్ ఎగ్జామ్స్కి షెడ్యూల్ అయితే ఇచ్చారు. కానీ అప్లికేషన్స్ అనేవి తక్కువ రావడం వల్ల June 22 వరకే మనకు కంప్లీట్ అయిపోయాయి అనమాట. June 22 వరకే ఎగ్జామ్స్ అనేవి మొత్తం కంప్లీట్ అయిపోయాయి అండి. కాబట్టి 1 వీక్ ముందే కంప్లీట్ అయ్యాయి కాబట్టి ప్రైమరీకి ఓకేనా జనరల్గా ప్రైమరీకి ఎప్పుడైనా సరే ఎప్పుడు వస్తుంది అంటే ప్రైమరీకి రెస్పాన్స్ షీట్ ఓకే రెండు మనకు ఒకటేసారి రిలీజ్ చేస్తారు. అది ఎప్పుడు వస్తుంది అంటే 1 వీక్లో వచ్చేస్తుంది అండి. ఓకేనా 1 వీక్లో జనరల్గా అయితే 1 వీక్లో రిలీజ్ చేస్తారు ప్రైమరీకి రెస్పాన్స్ షీట్తో పాటు. ఓకేనా. అయితే మనకి ఎప్పుడు వచ్చే ఛాయిస్ ఉంది ప్రైమరీకి అంటే మనకు జూన్ ఓకేనా ఈ మంత్ 30 అండి. ఈ మంత్ 30 లోపు ఓకేనా June 30 అండి. June 29th కానీ June 30th వరకు కానీ ఈ ప్రైమరీకి మనం మళ్ళీ మీ రెస్పాన్స్ షీట్ అనేది రిలీజ్ చేస్తారు అండి. ఓకేనా. రెస్పాన్స్ షీట్లో ఎలా ఉంటుంది అంటే మీరు ఏదైతే ఆన్సర్ చూజ్ చేసుకున్నారో ఆ ఆన్సర్ ఉంటుంది, తర్వాత కరెక్ట్ ఆన్సర్ కూడా ఇస్తారనమాట. ఓకేనా. కాబట్టి June 30 వరకు ఓకేనా June 30 లోపు మనము ఈ ప్రైమరీ కీని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. రైట్. ఈ ప్రైమరీ కీ ఎక్స్పెక్ట్ చేసిన తర్వాత కీ అబ్జెక్షన్స్ అండి. ఓకేనా. మనకు ఏవైతే క్వశ్చన్స్ వాళ్ళు కీలో మెన్షన్ చేసిన క్వశ్చన్స్ ప్రైమరీ కీలో కొన్ని క్వశ్చన్స్ కొన్ని ఆన్సర్స్ వాళ్ళు రాంగ్గా మెన్షన్ చేస్తారు, జనరల్గా జరుగుతూనే ఉంటుంది. ఓకేనా. వాళ్ళు ఏదైతే ప్రైమరీ కీ ఇచ్చారో ప్రైమరీ కీలో కంపల్సరీ మిస్టేక్స్ ఉండే ఛాయిస్ ఉంటుంది. కొన్ని క్వశ్చన్స్కి వాళ్ళు చూడకనో ఓకేనా తెలియకనో ఏదో ఒక రకంగా అయితే మిస్టేక్స్ అనేవి ఉంటాయి. మనం ఆ మిస్టేక్స్ని మనం ఇక్కడ కీ అబ్జెక్షన్స్ ద్వారా మనము అబ్జెక్షన్స్ అనేవి పెట్టవచ్చు అనమాట. ఇది మీకు దాదాపుగా ఒక 2-3 రోజులు మీకు ఏంటి అంటే ఇస్తే 4 రోజులు కూడా ఇవ్వచ్చు. మనకు July 1st, 2nd, 3rd ఆ టైంలో మనకు కీ అబ్జెక్షన్స్ కూడా ఉంటాయి అన్నమాట. అంటే మన రెస్పాన్స్ షీట్ రిలీజ్ చేసిన తర్వాత మనము ఏవైనా క్వశ్చన్స్ మనకు ఆన్సర్ వాళ్ళు రాంగ్ ఇచ్చారు అని అనుకున్నప్పుడు మనం దాన్ని అబ్జెక్షన్ కూడా పెట్టవచ్చు అనమాట. కాబట్టి ఆ అబ్జెక్షన్ని వెరిఫై చేసుకున్న తర్వాత అప్పుడు ఫైనల్కి రిలీజ్ చేస్తారు వాళ్ళు. ఓకేనా. ఇది ఓన్లీ ప్రైమరీకి గురించి మాట్లాడుతున్నాను. మన అబ్జెక్షన్స్ ఏవైతే రైజ్ చేస్తామో అప్పుడు అన్నిటినీ పరిగణనలోకి తీసుకొని వెరిఫై చేసుకున్న తర్వాత అప్పుడు ఫైనల్ కీని రిలీజ్ చేస్తారనమాట. అది రైట్. మీకు నెంబర్ కూడా ఇస్తాను, నా నెంబరు. మీకు ఏదైతే క్వశ్చన్ డౌట్ అనిపిస్తుందో ఓకేనా కొన్ని క్వశ్చన్స్ మీకు డౌట్ అనిపిస్తాయి, సార్ ఇక్కడ మన కాన్సెప్ట్ ప్రకారం ఇది కదా ఆన్సర్ సార్, కానీ వాళ్ళు ఏమంటారు రెస్పాన్స్ షీట్లో ప్రైమరీ కీలో ఇది ఇచ్చారు సార్ ఆన్సర్ అని మీకు ఏదైనా క్వశ్చన్స్ కీ అనేది మిస్టేక్ అనిపించింది అనుకోండి, ఇది వాళ్ళు మెన్షన్ ప్రైమరీ కీలో మీకు ఏదైనా కీ మిస్టేక్స్ ఉంటాయి కదా క్వశ్చన్స్కి, ఆ క్వశ్చన్స్ అన్నీ నాకు పంపించండి. ఓకేనా. మన ఇన్స్టిట్యూట్ నెంబర్ కూడా మీకు పెడతాను ఇప్పుడు. ఓకేనా. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. మన ఇన్స్టిట్యూట్ నెంబర్కి మీకు ఇప్పుడు మెన్షన్ చేస్తాను కోర్సెస్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు. ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేశారనుకోండి, సార్ ఇది నేను మిస్టేక్ అనుకుంటున్నాను సార్ వాట్సాప్ చేశారనుకోండి, నేను దాన్ని కన్ఫర్మ్ చేస్తాను. ఓకే ఇది మీరు అబ్జెక్షన్ రైజ్ చేయొచ్చు అంటే మీరు అబ్జెక్షన్ రైజ్ చేయొచ్చు అనమాట. అట్లా మీరు చూసుకోవచ్చు అండి. రైట్. ఫస్ట్ అయితే మీరు ప్రైమరీకి రిలీజ్ అయిన తర్వాత అన్ని చెక్ చేయండి క్వశ్చన్స్ అన్నిటిని.
మీ షిఫ్ట్లో ఏదైతే ఉంటాయో మీరు రాస్తారు కదా ఎగ్జామ్, రాసిన తర్వాత అన్నీ చెక్ చేయండి నా. ఏదైతే మీకు డౌట్ అనిపిస్తుందో దాన్ని నాకు సెండ్ చేస్తే నేను అప్పుడు కీ వెరిఫై చేసి అప్పుడు అది అబ్జెక్షన్ రైజ్ చేయాలా చేద్దాం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది మనకు సో కీ అబ్జెక్షన్స్ గురించి, ఓకేనా. ఇది మీకు 3 నుంచి 4 రోజుల వరకు అయితే ఇస్తారు అండి, ఓకే. నెక్స్ట్ సో లాస్ట్ పాయింట్ డిఎస్సి నోటిఫికేషన్ అండి. చూడండి, మిమ్మల్ని ఏదో నేను ఓకేనా ఆనందపరచాలి, ఓకేనా సంతోషపరచాలి అనే ఉద్దేశంతో ఏం కాదు. డిఎస్సి గురించి మాట్లాడినట్లయితే తెలంగాణలో, ఓకేనా, ఈ తెలంగాణలో డిఎస్సి నోటిఫికేషన్ గురించి మాట్లాడినట్లయితే అసలు ఈ ఇయర్ వచ్చే ఛాయిసే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వస్తే ఎండింగ్లో రావచ్చేమో కానీ, డిసెంబర్లో రావచ్చేమో కానీ మ్యాక్సిమం మనకు 80 to 90% అయితే ఎక్కడా కూడా, ఓకేనా, ఎక్కడా కూడా మనకు ఈ డిఎస్సి నోటిఫికేషన్ గురించి ఆ ఖాళీల గురించి మాట్లాడిందే లేదు, అసలు ఎక్కడ కూడా లేదు. కాబట్టి ఈ ఇయర్లో మాత్రం మీరు ఎక్స్పెక్ట్ చేయకండి డిఎస్సి నోటిఫికేషన్ని. ఈ ఇయర్లో అస్సలు ఎక్స్పెక్ట్ చేయకండి, ఓకేనా. మళ్ళీ టెట్ నోటిఫికేషన్ మళ్ళీ వస్తుంది, ఓకేనా. డిసెంబర్ జనవరి ఆ టైంలో మళ్ళీ టెట్ నోటిఫికేషన్ మళ్ళీ వస్తుంది అండి. కానీ ఈ డిఎస్సి నోటిఫికేషన్ మాత్రం మనకు ఈ 2026లో వచ్చే ఛాయిసెస్ అయితే ఏం కనపడట్లేదు. ఫస్ట్ వాళ్ళు మాట్లాడట్లేదు అక్కడ కనపడటానికి. కాబట్టి డిఎస్సి నోటిఫికేషన్ మాత్రం ఇప్పుడు వచ్చే ఛాయిస్ అయితే లేదు. వస్తే ఇయర్ ఎండింగ్లో హార్డ్లీ పాసిబుల్ అనమాట. అది రేర్గా, ఒకవేళ మీ అదృష్టం ఉండి ఇయర్ ఎండింగ్లో రావచ్చు. మిస్ అయిందంటే మనకు నెక్స్ట్ ఇయర్లోనే అండి. అంతేగాని ఈ 2 నెలల్లో, నెక్స్ట్ మంత్లో, 2 నెలల్లో, 3 నెలల్లో ఇవేం నమ్మకండి. ఎవరు చెప్పినా నమ్మకండి, ఓకేనా. సో 1 నెలలో వస్తుంది, 3 నెలల్లో వస్తుంది, 4 నెలల్లో వస్తుంది, ఏం నమ్మకండి నాన్న. వస్తే డిసెంబర్లో రావచ్చేమో, మిస్ అయిందంటే మాత్రం నెక్స్ట్ ఇయర్లే అనమాట. కంపల్సరీ ఒక డిఎస్సి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు వాళ్ళు, ఓకేనా. ఈ గవర్నమెంట్ అయితే కంపల్సరీ డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుంది. ఒకటే నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుంది అండి డిఎస్సి, ఒకటి మాత్రమే వస్తుంది డిఎస్సి, ఓకేనా. కానీ ఇక్కడ మీకు ఇది ఇంత తొందరగా వచ్చే ఛాయిస్ అయితే లేదు ఇప్పుడు, ఓకే. నెక్స్ట్ ఇయరే వచ్చే ఛాయిస్ అయితే ఉంది, ఓకే. 90% నెక్స్ట్ ఇయరే వస్తుంది అండి, ఫిక్స్ అయిపోండి. కానీ ఒక డిఎస్సి నోటిఫికేషన్ మాత్రం కంపల్సరీ చేస్తారు. కాబట్టి మీరైతే ప్రిపేర్ అయ్యి ఉండండి నాన్న. ఇది మీకు సో ప్రైమరీకి నెక్స్ట్ కీ అబ్జెక్షన్స్ డిఎస్సి నోటిఫికేషన్ గురించి అండి. అయితే నేను ఇక్కడ ఓకేనా చెప్పేది ఏంటి అంటే, చాలామంది స్టూడెంట్స్ సో మన క్లాసెస్ విన్న వాళ్ళు 1 month కోర్స్ కానీ 2 months కోర్స్ కానీ మన టెస్ట్ సిరీస్ కూడా రాశారు అండి చాలామంది. ఆ టెస్ట్ సిరీస్ రాసిన వాళ్ళు కానీ, ఓకేనా, బెస్ట్ క్వశ్చన్స్ అనేవి మన యూట్యూబ్ ఛానల్లో కానీ మన యాప్లో కానీ డిస్కస్ చేయడం జరిగింది అండి. అవే మోడల్స్లో వచ్చాయి అన్నమాట, రైట్. అయితే నేనేమంటున్నాను అంటే ఇప్పుడు చూడండి, ఎవరైతే మనకు నోటిఫికేషన్ డిఎస్సి నోటిఫికేషన్ కంపల్సరీ వచ్చే ఛాయిస్ అయితే ఉంది. లేట్ కావచ్చేమో కానీ రావడం మాత్రం పక్కా, రావడం లేట్ కావచ్చు కానీ రావడం మాత్రం పక్కా ఉంటుంది అండి. అయితే దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఎంత చదివినా సరే డిఎస్సి నోటిఫికేషన్కే కదా ఎన్నిసార్లు టెట్ రాసినా సరే. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని నేనేమంటున్నాను అంటే చూడండి నాన్న, మీరు ఈరోజు వస్తుంది ఇది మీకు నెంబర్ అండి. కీ అబ్జెక్షన్స్ మీకు ఏదైతే రాంగ్ మిస్టేక్స్ ఉంటాయో అది పంపాల్సిన నెంబర్ అన్న మన ఇన్స్టిట్యూట్ నెంబర్, దీనికి వాట్సాప్ చేస్తే సరిపోతుంది అనమాట మీరు ఆ క్వశ్చన్స్, రైట్. అయితే దానికంటే ముందు సో మీరు ఈ తక్కువ టైంలో, ఓకేనా, అంటే 6 నెలలు కానీ 8 నెలలు కానీ డిఎస్సి నోటిఫికేషన్ వచ్చే ఛాయిస్ ఉంది. కాబట్టి ఈ టైంలో మీరు ఇంగ్లీష్ని మంచిగా కంప్లీట్ చేసుకొని పెట్టుకోండి నాన్న. నోటిఫికేషన్ ఎట్లాగో ఒకటి ఉంది కాబట్టి మనం ముందే ప్రిపేర్ అయ్యి ఉంటే బెటర్ కదా. నోటిఫికేషన్ వచ్చేదాకా వెయిట్ చేసి వచ్చిన తర్వాత నేను చదువుతాను అంటే మాత్రం వేస్ట్ అవుతుంది మళ్ళీ. కాబట్టి ముందే ప్రిపేర్ అయ్యి ఉండండి. మీకు చెప్తా చూడండి, ఎంతోమంది స్టూడెంట్స్కి 1 mark తోటి, 1/2 mark తోటి, 2 marks తోటి జాబ్ కోల్పోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరికీ ఇంగ్లీష్లో మార్క్స్ రాలే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంగ్లీష్లో కాన్సెప్ట్స్ లేక, ఇంగ్లీష్లో ఒక బేస్ అనేది లేక, ఇంగ్లీష్లో ఫౌండేషన్ అనేది లేక జాబ్ కోల్పోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి నేను చెప్పేది ఒకటే విషయం నాన్న, మీ స్కోరు కనుక ఇంగ్లీష్ గ్రామర్లో మంచిగా ఉంది అనుకోండి, ఇంగ్లీష్లో స్కోర్ మాత్రం డిఎస్సిలో బెస్ట్ స్కోర్ వచ్చింది అనుకోండి, ఈజీగా జాబ్ వచ్చే ఛాయిస్ ఉంటుంది. చాలామందికి ఇంగ్లీష్లో మార్క్స్ రాకపోవడం వల్లనే జాబ్ మిస్ అవుతుంది. మీరు ఈసారి కనుక ఇంగ్లీష్లో కనుక బెస్ట్ మార్క్స్ సాధించారనుకోండి, బెస్ట్ స్కోర్ అనేది వస్తుంది అండి. దానికోసం నేను సో తెలంగాణ డిఎస్సి టెట్ ఓకేనా కోర్సెస్కి సంబంధించి మీకు ఇంగ్లీష్ అప్డేటెడ్ కోర్స్ అనేది తీసుకొచ్చాము అండి. మన యాప్లో అప్డేటెడ్ కోర్స్ అనేది తీసుకొచ్చామన్నమాట, ఓకేనా. 3 months కోర్సు, 6 months కోర్స్ అండి. 3 months కోర్స్ అవైలబుల్గా ఉంది, 6 months కోర్స్ అవైలబుల్గా ఉంది. 1 year కోర్స్ ఏం అవసరం లేదు. 6 months కోర్సు తీసుకుంటే తర్వాత నేను ఎక్స్టెన్షన్ చేస్తాను, తక్కువ అమౌంట్కే ఏదైనా ఆఫర్లో మీకు ఎక్స్టెన్షన్ చేస్తాను అండి. కాబట్టి మీరు సో 3 months కోర్సు, 6 months కోర్సెస్ తీసుకుంటే చాలు నాన్న, ఓకేనా. ఇందులో మీకు ప్రతి టాపిక్ ఎక్స్ప్లెనేషన్ డీటెయిల్గా ఉంటుంది. డిఎస్సి టెట్ ఓకేనా క్వశ్చన్స్ని టార్గెట్ చేస్తూ డిఎస్సి టెట్ ఎగ్జామ్స్లో లేటెస్ట్గా ఏ క్వశ్చన్స్ ఏ మోడల్స్లో క్వశ్చన్స్ ఇస్తున్నాడనే దాన్ని బట్టి ఉద్దేశంలో పెట్టుకొని మీకు ఈ అప్డేటెడ్ కోర్స్ అనేది తయారు చేయడం జరిగింది అండి. అప్డేటెడ్ క్లాసెస్ ఇవి ఈ 2026 ఫిబ్రవరిలో చేసిన క్లాసెస్ అన్నమాట ఇవన్నీ. కాబట్టి మీకు అప్డేటెడ్ కోర్స్ ఉంది కాబట్టి
ఈ కోర్సు తీసుకుంటే సరిపోతుంది అండి. మీరు ఈ కోర్సు తీసుకోవాలి అనుకుంటే ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లాగిన్ రిజిస్టర్ అయిన తర్వాత మీకు అక్కడ డిఎస్సి టెట్ కోర్సెస్ అని కనిపిస్తాయి. అందులో అది ఓపెన్ చేస్తే మీకు ఇందులో టీజీ డిఎస్సి టెట్, సో 3 months కోర్సు, 6 months కోర్సెస్, ఇంకా చాలా కోర్సెస్ అవైలబుల్గా ఉంటాయి. ఇంకోటి మనకి ఏంటంటే డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్, నెక్స్ట్ డైట్ లెక్చరర్స్ అండి. ఈ రెండింటి కలిపి కూడా కోర్సు డిజైన్ చేసి పెట్టాం మన యాప్లో. ఆ కోర్సెస్ కూడా ఉంటాయి అన్నమాట. కాబట్టి మీరు ఈ కోర్సెస్ తీసుకొని క్లాస్ వింటే చాలు అండి. తక్కువ అమౌంటే పెట్టాము. 3 monthsకు 300, 6 monthsకు 400 అంతే. 500 కోర్సు కూడా ఇప్పటివరకు పెట్టలే మన యాప్లో. అర్థం చేసుకోండి, ఓకేనా? సో తక్కువ అమౌంట్కే పేదవాళ్ళందరికీ మంచి ఇంగ్లీష్ సబ్జెక్ట్ అనేది అందాలి అన్న ఉద్దేశం పెట్టుకొని నేను ఈ కోర్స్ అనేది డిజైన్ చేయడం జరిగింది. నాన్న అప్డేటెడ్ కోర్స్ అన్నమాట, వేరే ఏది అవసరం లేదు మీకు, ఓకేనా? కాబట్టి ఈ క్లాసులు వింటే చాలండి, మీకు బెస్ట్ మార్క్స్ అయితే ఈజీగా వస్తాయి నాన్న, ఓకేనా? మీకు ఫస్ట్ ఫ్రీ డెమో క్లాసులు చూడండి యాప్లో. మన యాప్లో ఫస్ట్ ఫ్రీ డెమో వీడియోస్ చూడండి, చూసి నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి. ఫ్రీ డెమో వీడియో చూసి నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్ కాల్ చేయొచ్చు అనమాట. కొంతమందికి ఫోన్పే ఉండదు, సార్ మేము వేరే నెంబర్ నుంచి చేయిస్తాం సార్ అనుకుంటారు. ఫోన్పే లేని వాళ్ళందరూ ఈ నెంబర్ కాల్ చేయండి. మీరు అమౌంట్ పంపిస్తే మేము మీ నెంబర్కి యాక్సెస్ ఇస్తామన్నమాట, ఓకేనా? కీ అబ్జెక్షన్స్ కూడా పెట్టాల్సింది ఈ నెంబర్కేనా. కాబట్టి ఇది మీకు కోర్సు డీటెయిల్స్ అనమాట. ఫస్ట్ ఫ్రీ డెమో క్లాసులు చూడండి, నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి. మీరు కోర్సు ఓపెన్ చేస్తే అందులో మీకు ఫ్రీ డెమో వీడియోస్ కనిపిస్తాయి కంటెంట్లో, ఓకేనా? కాబట్టి అది తీసుకొని చూడొచ్చు నాన్న. నెక్స్ట్ విషయానికి వచ్చినట్లయితే మన బుక్ అండి, చూడండి నాన్న. సో మన బుక్ మాత్రం చెప్తున్నాను కదా, డిఎస్సి టెట్ ఎగ్జామ్స్కి ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ బుక్ అండి. ఎన్నో క్వశ్చన్స్ అనేవి టెట్ ఎగ్జామ్లో, డిఎస్సి ఎగ్జామ్స్లో మన బుక్ నుంచి డైరెక్ట్ క్వశ్చన్స్ రావడం జరిగింది అండి, ఓకేనా? అంటే ఈ బుక్ అనేది బైలింగ్వల్లో ఉంటుంది. ప్రతి టాపిక్ ఎక్స్ప్లెనేషన్ ఇంగ్లీష్ టు తెలుగులో ఉంటుంది నాన్న. ప్రతి టాపిక్ ఎక్స్ప్లెనేషన్ అండి, గ్రామర్, వొకాబులరీ మొత్తం కవర్ చేసి పెట్టాము ఇందులో, ఓకేనా? సో ప్రతి టాపిక్ ఎక్స్ప్లెనేషన్ ఇంగ్లీష్ టు తెలుగులో ఉంటుంది. తర్వాత ప్రతి టాపిక్లో ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి, ప్రీవియస్ బిట్స్ కూడా ఉంటాయి. లేటెస్ట్ ప్రీవియస్ బిట్స్ యాడ్ చేసాం. ప్రతి టాపిక్లో ప్రాక్టీస్ బిట్స్ పెట్టాము, ప్రీవియస్ బిట్స్ కూడా పెట్టాము అనమాట. ఇంకేం కావాలండి? టాపిక్ నేర్చుకుంటారు, ప్రాక్టీస్ బిట్స్ చేస్తారు, ప్రీవియస్ బిట్స్ కూడా చూస్తారు. ఇంకేం కావాలి? ఇంక అవసరం లేదు. కాబట్టి సో మీరు ఈ బుక్ కనుక తీసుకొని చదువుకున్నారంటే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంటుంది నాన్న. ఇది మీకు డిఎస్సి టెట్ ఎగ్జామ్స్కి, గురుకుల, టీజీటీ, పీజీటీ, ప్రొఫిషియన్సీ టెస్ట్, అదేవిధంగా డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్, డైట్ లెక్చరర్స్ అన్నిటికీ ఉపయోగపడుతుంది నాన్న. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉంటుంది బుక్ మాత్రం, ఓకేనా? ఈ బుక్ మీకు ఏంటంటే కవర్ వైట్ పేజెస్, ఓకేనా? వైట్ పేపర్స్ అండి, క్లియర్ కట్ వైట్ పేపర్స్ అండి. చాలా తక్కువ అమౌంట్కి ఇస్తున్నాం యాక్చువల్గా. చూడండి, యాక్చువల్గా ఈ బుక్ అనేది మొత్తం ఎన్ని పేజెస్ అంటే దాదాపుగా చూడండి నేను, దాదాపుగా 540 పేజెస్ అండి, ఓకే? దాదాపుగా 540 పేజెస్ ఉంది. 540 పేజెస్ బుక్ని మీకు కేవలం, ఓకేనా, డెలివరీ తోటి 320కే అందజేస్తున్నాము అండి. బుక్ కాస్ట్ 250 ప్లస్ 70 రూపీస్ డెలివరీ ఛార్జ్ తోటి మీకు ఏంటంటే 320కే ఈ బుక్ అనేది మీకు అందజేస్తున్నాం అనమాట. ఇది డెలివరీ కావాలి అంటే ఫస్ట్ మీరు బుక్ ఎలా తీసుకోవాలి అంటే మీ దగ్గర ఉన్న బుక్ స్టాల్ అడిగి తీసుకోండి. ఫస్ట్ సందీప్ సార్ ఇది డిఎస్సి టెట్ బుక్ కావాలంటే ఈ ఫోటో చూపించండి, ఇస్తారు. అక్కడ లేదు అంటే మాకు అడ్రస్ అమౌంట్ పంపించండి. అక్కడ బుక్ లేదంటే మాకు అడ్రస్ అమౌంట్ పంపించండి, మేము బుక్ని పంపించేస్తాం అనమాట, ఓకేనా? లేదంటే మన యాప్లో కూడా బుక్ చేసుకోవచ్చు అండి. ఈ బుక్ని మీరు యాప్లో ఫ్రీగా చదవచ్చు. బుక్ పీడిఎఫ్ని ఫ్రీ పీడిఎఫ్ ఉంది మన యాప్లో. ఇంగ్లీష్ బై సందీప్ సార్ యాప్ ఉంది కదా, మన యాప్ ఉంది కదా ఇంగ్లీష్ బై సందీప్ సార్, ప్లే స్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. అందులో ఫ్రీ బుక్ పీడిఎఫ్ ఉంది. మై పర్చేజ్డ్ కోర్సెస్ ఓపెన్ చేస్తే ఆ బుక్ పీడిఎఫ్ అనేది కనిపిస్తుందండి. బుక్ పీడిఎఫ్ చూడండి ఒకసారి, చూసి మీకు నచ్చితేనే బుక్ని కొనుక్కోండి. క్లాసెస్ కూడా అంతే, డెమో వీడియో చూడండి, నచ్చితేనే క్లాసెస్ తీసుకోండి. బుక్ పీడిఎఫ్ మొత్తం చదవండి, మొత్తం బుక్ ఉంటుంది అందులో. పీడిఎఫ్ డౌన్లోడ్ కాదు మీకు, కానీ పీడిఎఫ్ కనిపిస్తుంది. మొత్తం చదివి నచ్చితేనే ఆ బుక్ని తీసుకోండి. నా బుక్ మాత్రం ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉంటుంది, ఓకేనా? వేరే ఏది అవసరం లేదు. మన యాప్ క్లాసెస్ వినుకుంటూ, మన బుక్ చదువుకుంటూ, మన యూట్యూబ్ క్లాసెస్ ఫాలో అవుతే చాలు, ఇంగ్లీష్లో మీకు బెస్ట్ మార్క్స్ అనే వస్తాయి అంతే. లో లెవెల్ నుంచి హై లెవెల్ వరకు డిస్కస్ చేస్తాము అండి కాన్సెప్ట్స్ అన్నిటిని. ఇంగ్లీష్లో అసలు నాకు ఏం రాదు సార్ అని అనుకునే వాళ్ళు కూడా క్లియర్గా వినొచ్చు అనమాట మన క్లాసెస్. బుక్లో ఏదైతే కంటెంట్ ఉందో సేమ్ కంటెంట్ ఎక్స్ప్లెనేషన్ మన యాప్లో ఉంటుంది అనమాట, ఓకేనా? ఇది మన బుక్ గురించి ఎక్స్ప్లెనేషన్ అండి, ఇదేమో మనకు క్లాసెస్ గురించి ఎక్స్ప్లెనేషన్. అర్థమైంది కదా ఇది? సో ఈసారి ఎలాగైనా సరే డిఎస్సిలో జాబ్ అస్సలు మిస్ అవ్వద్దు మీకు, అంతే. కాబట్టి ఇంగ్లీష్లో స్కోర్ అస్సలు మిస్ అవ్వద్దు. ఇంగ్లీష్లో స్కోర్, బెస్ట్ స్కోర్ రావాలి అంటే మన ఇంగ్లీష్ బై సందీప్ సార్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. దాని తర్వాత సో లాగిన్ రిజిస్టర్ అయిన తర్వాత డిఎస్సి టెట్ కోర్సెస్లో ఆ కోర్స్ అనేది తీసుకొని క్లాసెస్ వినండి. మన బుక్ మాత్రం చూశారు కదా, ఆల్రెడీ చూపించాను కదా, బుక్ మాత్రం ఎక్సలెంట్ అండ్ ఎక్సలెంట్గా ఉంటుందండి. చెక్ చేయండి వెళ్ళి మన యాప్లో, ఓకే? మై పర్చేజ్డ్ కోర్సెస్లో బుక్ అనేది ఫ్రీ పీడిఎఫ్ ఉంటుంది.
ఆ బుక్ పీడిఎఫ్ మొత్తం చదవండి, నచ్చితేనే బుక్ తీసుకోండి నాడు. ఇంగ్లీష్ టు తెలుగులో ఉంటుంది, క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది అనమాట. ఓకేనా రైట్. సో ఇది మనకు ఈ ప్రైమరీకి నెక్స్ట్ మనకు కీ అబ్జెక్షన్స్, డిఎస్సి నోటిఫికేషన్, అదేవిధంగా కోర్సెస్ అండ్ బుక్స్ గురించి ఎక్స్ప్లెనేషన్ అనమాట. ఓకేనా. సో మీరు కష్టపడుతూనే ఉండాలి, నన్ను జాబ్ వచ్చేంత వరకు కష్టపడుతూనే ఉండాలి, ఎందుకంటే ఆ రేంజ్లో ఉంది ఇప్పుడు ఈ కాంపిటీషన్ అనేది. కాబట్టి అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. ఓకేనా. ప్రైమరీకి వచ్చిన తర్వాత అయితే నాకు అబ్జెక్షన్స్ ఉన్న క్వశ్చన్స్ అయితే నాకు పెట్టండి, చెక్ చేసి మీకు పంపిస్తాను అనమాట. ఓకేనా. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియోని మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.